ఇక మరొక నియోజకవర్గం చూద్దాం. విజయనగరం జిల్లాలోని నియోజకవర్గం నెల్లిమర్ల. ఆ నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే లోకం నాగమాధవి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి లోకం నాగమాధవి గెలిచారు. వైసీపీ అభ్యర్థి అయినటువంటి అప్పలనాయుడుపై 39,829 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అంతకుముందు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు గెలిచారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పతివాడ నారాయణస్వామి నాయుడుపై 28,051 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక అంతకుముందు 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పతివాడ నారాయణస్వామి నాయుడు గెలిచారు. వైసీపీ అభ్యర్థి పివివి సూర్యనారాయణరాజుపై 6,973 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కూటమి బలంతో ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీకి అడుగుపెట్టారు. నియోజకవర్గాన్ని పారిశ్రామికవాడగా మారుస్తా అని హామీ ఇచ్చారు. ఆమె విద్యావంతురాలు కావడంతో స్థానికులు నమ్మకంతో ఓటేశారు. కానీ తీరా గెలిచిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా గాలికి వదిలేశారనే ఆరోపణలను మూటకట్టుకున్నారు. అంతేకాకుండా కూటమిలోని టీడీపీ జనసేన పార్టీలను 2 వర్గాలను విడదీశారనే అపవాదును మూటకట్టుకున్నారు. ఇంతకీ నెల్లిమర్ల నియోజకవర్గంలో లోకం నాగమాధవికి బలంగా బలహీనతగా ఉన్న అంశాలను ఇప్పుడు చూద్దాం. ముందుగా ఎమ్మెల్యే లోకం నాగమాధవి బలం చూద్దాం. కూటమి బలం. తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పొత్తు బలం నాగమాధవికి అతిపెద్ద ప్లస్ పాయింట్గా మారింది. నియోజకవర్గంలో సాంప్రదాయంగా ఉన్న టీడీపీ ఓటు బ్యాంక్ ఆమె విజయానికి పునాది వేసింది. ఇక మరొక బలం చూస్తే విద్యావంతురాలుగా ఐటీ పారిశ్రామికవేత్తగా గుర్తింపు. అమెరికాలోని కెంట్ స్టేట్ యూనివర్సిటీ నుండి కంప్యూటర్ సైన్స్లో ఎంఎస్ చేసిన ఆమె మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ వైస్ ప్రెసిడెంట్గా సుదీర్ఘ అనుభవం కలిగి ఉన్నారు. ఈ ఉన్నత విద్యా నేపథ్యం క్లీన్ ఇమేజ్ యువతను విద్యావంతులను ఆకర్షించాయి. సేవా కార్యక్రమాలు. నాగమాధవికి ఆమె కుటుంబానికి ఉన్న పారిశ్రామిక నేపథ్యం ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించింది. మిరాకిల్ విద్యా సంస్థలు ఫౌండేషన్ ద్వారా స్థానికంగా చేసిన సేవా కార్యక్రమాలు ప్రజల్లో సానుకూలతను పెంచాయి. స్థిరత్వం, నిరంతర ప్రజా సంబంధాలు. 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఆమె నియోజకవర్గాన్ని వదలకుండా 5 ఏళ్ల పాటు ప్రజల్లోనే ఉంటూ పార్టీని బలోపేతం చేసుకున్నారు. నియోజకవర్గంలో మహిళా అభ్యర్థి కావడం, కూటమి ప్రకటించిన మహిళా సంక్షేమ పథకాలు ఆమెకు అనుకూలంగా మారాయి. మరో బలమైన అంశం చూస్తే పవన్ కళ్యాణ్ క్రేజ్. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఉన్న క్రేజ్, ఆయన సామాజిక వర్గ ఓటర్ల పూర్తి మద్దతు ఆమెకు భారీ మెజార్టీని తెచ్చిపెట్టాయి. ఎమ్మెల్యే లోకం నాగమాధవికి బలహీనతగా ఉన్న అంశాలను ఇప్పుడు చూద్దాం.